ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రస్తుతం భక్తజన సంద్రంగా మారింది. ప్రతి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వేళ చివరి షాహీ స్నానం ఉండనుంది. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అంతేకాకుండా త్రివేణి సంగమం, పుణ్య స్నానాలకు వస్తున్న భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది తలెత్తకుండా యూపీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో భక్తులు ఎలాగైనా పుణ్యస్నానాలు ఆచరించాలని ఆసక్తిని చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కుంభమేళ చివరి దశకు చేరుకుంది. కుంభమేళకు ఇప్పటి వరకు దేశ జనాభాలో సగం మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సర్కార్ ప్రకటించింది. అంతేకాకుండా ఈసారి కుంభమేళ దాదాపుగా 60 కోట్ల మంది దాటిపోయేందుకు కూడా ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రయాగ్రాజ్ కుంభమేళకు ఎలాగైనా వెళ్లి దర్శనం చేసుకోవాలని భక్తులు భావిస్తున్నారు. దీనికోసం ఇండియన్ రైల్వేస్ ప్రత్యేకంగా కుంభమేళకు రైల్వేను నడిపిస్తుంది. కుంభమేళ చివరి 2 రోజుల్లో కూడా భారీగా రైళ్లను నడిపిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు కుంభమేళలో ఇతర రైళ్లను నడిపివేసినట్లు ఇండియన్ రైల్వేస్ ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తంగా భక్తులు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళకు రాజకీయ ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు కూడా దర్శనాలకు పోటెత్తుతున్నారు. మొత్తంగా కుంభమేళ షాహీ స్నానాలకు మరో 2 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.